వర్ణ వ్యవస్థ ప్రాచీన హిందూ సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసి క్రమబద్ధంగా రూపొందించిన వాటిలో వర్ణ వ్యవస్థ అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. సమాజంలో సఖ్యత, సుఖశాంతుల ఆవశ్యకతపై వర్ణ వ్యవస్థ ఏర్పడిందని భావించడం జరిగింది. రాజరిక వ్యవస్థను కాపాడడానికి ఏర్పడిందని, ఆ వ్యవస్థలో ఏమాత్రము సరళత ఏర్పడ్డప్పటికీ ప్రభువు పాలించే అర్హతను కోల్పోతాడని మనువు స్పష్టంగా పేర్కొన్నాడు. వైదిక సాంప్రదాయం కంటే ముందే వర్ణ వ్యవస్థ ఏర్పడింది. బ్రాహ్మణులు భగవంతుని శిరస్సు నుంచి, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యులు తొడల నుంచి, శూద్రులు పాదాల నుంచి వెలువడ్డారని మనుస్మృతి చెప్తుంది. ఇకపోతే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులకు అగ్రస్థానం ఏర్పడింది. బ్రహ్మ జ్ఞానం గలవారు, వేద కృతువులు, అధ్యాపక బోధన వృత్తిలో నిమగ్నులైన వారు బ్రాహ్మణులు. భుజబలం ఆధారంగా రక్షణ కల్పించి పరిపాలన చేసేవారు క్షత్రియులు. సమాజానికి అవసరమైన సంపదను సృష్టించే ఉత్పత్తి, వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించేవారు వైశ్యులు. పై మూడు వర్ణాలకు అవసరమైన శ్రమను అందించేవారు, సేవలను చేసేవారు శూద్రులు. ఈ విధంగా వృత్తిపరంగా, కర్తవ్యపరంగా వర్ణ వ్యవస్థ ప్రాచీన భారతదేశంలో ఏర్పడి రాజకీయ, సామాజిక గుర్తింపు పొందింది. సామాజిక, రాజకీయ రంగాల్లో క్రమబద్ధత ఏర్పడడానికి చాలా వరకు ఉపయోగపడింది ఈ వర్ణ వ్యవస్థ.